హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. జొన్న అటుకులతో చేసే ఈ స్వీటు నోట్లో వెన్నలా కరిగిపోయి తినే కొద్దీ తినాలనిపించి మనకు కావలసినంత ఐరన్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియంతో పాటు ఫైబర్ అందించి రెడ్ బ్లడ్ సెల్స్ని పెరిగేలా చేసి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఈ కృష్ణాష్టమికి నివేదించడానికి ముందుగా స్టవ్ మీద గిన్నెలో 1 కప్పు ఆర్గానిక్ బెల్లం తురుము వేసుకొని అదే కప్పుతో 1 కప్పు నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగే వరకు కలిపి వడపోసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 టీ స్పూన్ ఆవు నెయ్యి వేసి 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి బాగా వేయించి తీసి పక్కన పెట్టుకొని, అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి మాడకుండా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం కొలిచిన కప్పుతో 2.5 కప్పుల జొన్న అటుకులు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. జొన్నల్లో గ్లూటెన్ ఉండదు, కార్బోహైడ్రేట్స్ తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మనకి కావాల్సిన అన్ని విటమిన్స్, మినరల్స్ దీనిలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఇట్టే వేగిపోతాయి. బాగా వేగాక తీసి పక్కన పెట్టుకొని కరిగించిన బెల్లం నీళ్లు స్టవ్ మీద పెట్టి చిటికెడు ఉప్పు వేసి ఒక్కసారి కలిపి మరుగు రానివ్వాలి. మరుగుతున్నప్పుడు అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న జొన్న అటుకులు వేసి లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. అటుకులు మొత్తం బెల్లాన్ని పీల్చుకొని 1 నిమిషంలో ఉడికిపోతాయి. ఇప్పుడు పావు టీ స్పూన్ సొంటి పొడి, పావు టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఒక్కసారి కలిపి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపి స్టవ్ ఆపేసి నివేదన చేసి తినేయడమే. చాలా సులువుగా అయిపోయే ఆరోగ్యకరమైన ఈ అటుకుల స్వీటు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.